చెబుతాను. నేనెవరో చెబితే నువ్వు సహించలేవేమో. మోసం చేయబోయి మోసపోయిన అభాగ్యుణ్ణి. ముక్కుపచ్చలారని నీకు కన్న తండ్రిని కరువు చేసిన కసాయివాడు. మా పచ్చరి సంసారాన్ని నాశనం చేసిన రాక్షసుడు నువ్వేనా? అవునమ్మా, నేనే. ఇదిగో ఆనాటి కత్తి. దీంతో నీ కసి తెచ్చుకో. నీ అమానుష చర్య వల్ల ఎంత ఘోరం జరిగిపోయిందో తెలుసా? ఆ విగ్రహాల కోసం కలవరిస్తూ అమ్మ వెర్రిదైపోయింది. ఆ స్వామి ద్రోహులు మాకు నిలువ నీడ లేకుండా చేశారు. అందుకేనమ్మా, అందుకే నా వల్ల అన్యాయం అయిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆశతో ఆ రోజు కోసమే ఎదురు చూస్తూ ఇంతకాలం జీవచ్చ వల్ల బ్రతుకున్నాను. అమ్మా, మీ నొసటి కుంకుమ తుడిచి వేసి మీ పక్కలో పసిపాపనెత్తుకుపోయిన పాపినమ్మా, పాపిని. చెప్పు, నా బాబు ఏం చేశావు? నా బాబు ఎక్కడ? చెప్పు, చెప్పు. తండ్రి లేని బిడ్డకు తండ్రిని పెంచాను. నా వల్ల మీరు పోగొట్టుకున్న ఆస్తిని మళ్ళీ దక్కించడానికి విగ్రహాలు వెతికి పట్టుకోమని మధుని పంపించాను. అదే వాటితో నా అవసరం. మధు, మధు నా బాబేనా? మనది ఈవేళ ఎంత చల్లని కబురు విన్నాను. మనసు నా బాబే నా బాబే అని చెబుతున్నా గుర్తించలేని గుడ్డిదాన్ని అయ్యాను. అమ్మా, ఇద్దరు కలిసే వెళ్ళారు కదా, నువ్వు ఒక్కదానిగా వచ్చానే. ముందు మీరు వెళ్ళండి, నేను విగ్రహాలు తీసుకొస్తానన్నాడు అత్తయ్య. అతను దొరకలేదేమో, అందుకే ఆలస్యమై ఉంటుంది. ఆ విషయం నాకు కూరల్లో చిక్కుకోలేదు కదా. విచారించకండి, విడిపించడానికి నేనున్నాను.